నాకు చెన్నపట్నం, కన్నతల్లే నాకు కల్పవృక్షం. ఈ మాట మాకు తెలుగు సార్ ఊకూకి చెప్పేటోడు. ఊరికి మేలు చేసుకోకపోతే కన్నతల్లిని మరిచినట్టే అంటారు. 190 మందికి ఉన్న ఊరి మీద ప్రేమ ఉంటుందా ఉండదా? నాకైతే మా ఊరంటే మస్తు ఇష్టం అబ్బా. ఇవాళ నేను తీన్మార్ వార్తలు చదివే యాంకర్ లెక్క మా ఊరికోతే ఆహా ఆ మర్యాదలే వేరుంటాయి. అందరు నన్ను మస్తు అభిమానంతో చూస్తారు. గసొంటిది చదువుకున్న ఊరుకు మంచిదయ్యా ముఖ్యమంత్రి హోదాలో పోతే ఇంకెట్లుంటుందో నేను వేరే చెప్పాలనా? చూస్తుండ్రా ఒక్కొక్కరిని ఎట్లా అమ్ముకుంటుండో సీఎం సారు. వీళ్ళంతా సార్ బడి దోస్తులు. మెదక్ జిల్లా దుబ్బాకల 5 ఏళ్ళు చదువుకున్నాడు కేసీఆర్ సారు. దోస్తులను చూసే వరకు చిన్నప్పటి ముచ్చట్లు యాద్ చేసుకుంటా మస్తు సంబరపడ్డాడు. ఇగో గీ మనిషిని చూడుండ్రి, సార్ నడుం చుట్టూ చెయ్యేసి ఎంత ముద్దుగా పోటువ దిగుతుండో. చదువు చెప్పిన పంతులను యాది పెట్టుకొని కాళ్లకు దండం పెట్టి దీవెనార్తులు తీసుకున్నాడు. చదువుకున్న బడి పాతగైతే కూలగొట్టి 10 కోట్లతోని కొత్త బిల్డింగ్ కట్టిస్తున్నాడు. పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళు కూడా దీని ముంగట పనికి రావట. అగో అంత గొప్పగా ఉండబోతున్నది. దోస్తులు పంతులతో పెట్టిన మీటింగ్లా బడి ముచ్చట్లు యాద్ చేసుకుంటా మస్తు మురిసిపోయిండు సీఎం సారు. మళ్ళీ వెనక తిరిగి పాపం మళ్ళీ తిరిగి ఏమనిపించిందేమో చంద్రశేఖర్ గారు అనిపించింది. సార్ అని అప్పచెప్తావరా అంటే అప్పచెప్తా సార్ రమ్మన్నాడు. రమ్మంటే స్టేజ్ మీద పోయినా అప్పచెప్పేసి 5 సార్లు చదివినా అప్పచెప్పి మస్తు మురిసిపోయిండు సీఎం సారు. అప్పటి పద్యం ఇప్పటికి కూడా యాదికి పెట్టుకున్నాడు. భీష్మద్రోణ కృపాది ధన్వినికరా బీలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరా కీర్ణంబు శస్త్రాస్త్ర జాలోస్మస్పార చతుర్విధోజ్వల బలత్యుగ్రం బుధగ్రజ్వదార్చిస్మత్వా కలితంబు సైన్యమిది నేను పూరంగ శక్తుండని అంటాడు. ఏమైనా అర్థమైందా? అర్థం కాలే సారు, కానీ మీరైతే చిన్నప్పుడే మంచిగా అర్థం చేసుకుండ్రు. వెనకషీరి దుబ్బాక మీద ఒరాలు గుమ్మరిచ్చిండు ఒక్క పారే. 9వ తరగతికే నేను ఉత్పలమాల చెంపకమాల పద్యాలు రాస్తున్నాను దుబ్బాకలు. రామసముద్రం చెరువు కట్ట మీదనే రాసిన 2-3 పద్యాలు నేను. కాబట్టి ఆ రామసముద్రం చెరువు కట్ట దాన్ని మంచి హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మాదిరి డెవలప్ చేయాలని చెప్పి నేను కూర్చున్న కట్ట కాబట్టి హరీష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను అనుకుంటున్నా. సిద్దిపేట కోమటి చెరువు అంతా కాకపోయినా ఎట్లా నీ స్వార్థం నీకుంటుంది, నీ నియోజకవర్గం, కానీ దీన్ని కూడా దాని సగమన చేయాలి కనీసం. ఈ చెరువేంది సారు, తెలంగాణలున్న అన్ని చెరువులల్లా చేపలు దుంకించే పని మీద ఉన్నాడు హరీష్ రావు సారు. మళ్ళా చెప్తున్నారు కాబట్టి మీరు అనుకున్న దానికంటే ఎక్కువనే చేస్తుండొచ్చు. పుట్టిన చింతమడక అలత్ మారుస్తుండా, చదువుకున్న ఊరును సక్క పెడుతున్నాడా, గెలిపించిన గజ్వేల్ రుణం తీర్చుకుంటాండా, బాయున్న ఎర్రవెల్లిని బంగారు వెళ్ళి వేస్తున్నాడా, బాయి తవ్వుకున్న నర్సంపేట నశివ్ మార్చబట్టే. వేరే ఉంటారా ఎక్కడైనా? ఆడాడు నన్ను అడుగుతున్నారు, ఎర్రవెల్లి పుట్టకపోతే అనుకుంటున్నాం సార్, మేము ఎర్రవెల్లి ఉంటే మంచిగా అనుకుంటున్నాము.